హలో. నైట్ మనం ఆర్గనైజ్ చేసిన చారిటీ షో ఫ్లాప్ అయింది చందు. క్లయింట్స్ చాలా గొడవ చేస్తున్నారు. ఆస్క్ దెమ్ టు కమ్ టు ది ఆఫీస్, అక్కడ మాట్లాడదాం. చందు, తాతయ్య ఆరోగ్యం ఏం బాలేదురా. కళ్ళెదుట మేమందరం ఉన్నా ఆయన మనసంతా నీ మీదే ఉంది. ఒక్కసారి ఇండియా వచ్చేళ్ళరా ప్లీజ్ రా. అల్లుడు, ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇండియా చూసి వెళ్తున్నారయ్యా. ఆ పేరు మీదైనా వచ్చి నువ్వు ఒక్కసారి మీ తాతయ్య చూసేవయ్యా. నా మాటను బావా, ఒక్కసారి రా బావా, ప్లీజ్ బావా, నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ జానీ. రాత్రితో 99 అయిపోయింది సార్. అదేలా సార్, వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు మాత్రం తెగ హ్యాపీగా ఉంటున్నారు. హౌ ఇస్ పాసిబుల్ సార్? వెరీ సింపుల్ జానీ. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావనుకో, ఆస్తి ఏంటి, అంతస్తు ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రెసెంట్ ఏంటని లక్ష లెక్కలా ఇస్తుంది. అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నావు అనుకో, ఏ ఆలోచన లేకుండా వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ వితౌట్ లవ్. ఓహో, మీకు ఎలా ఉందో గానీ ఆ 100 అమ్మాయి ఎవరో అని నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంది సార్. నా కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది. That's the Statue of Liberty you wanted to see. Are you happy now? See? Isn't it beautiful? ఏంటి, వివిధ దేశాలకు చెందిన చిన్నపిల్లలంతా ఒకే చోటున్నారని చూస్తున్నారా? వీళ్ళంతా జీవితం అంటే ఏంటో కూడా తెలియని వయసులో చావుకు దగ్గరవుతున్న దురదృష్టవంతులు. అటువంటి చిన్నపిల్లల చివరి కోరికని తీర్చి వారి చివరి రోజుల్లో చిరునవ్వులు నింపాలన్న గొప్ప ఆశయంతో పనిచేస్తున్న సంస్థే మేక్ విష్ ఫౌండేషన్. సంజయ్ గారు, ఒక డాక్టర్ గా లక్షలు సంపాదించే అవకాశం వదిలి మీరు ఈ సంస్థలో ఫుల్ టైం వాలంటీర్ గా పనిచేయడానికి కారణం? ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది. ఇది మరి ఏ జీవికి లేదు. అందుకే ఎక్కడెక్కడి దేశాల నుంచో పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం, వారి కోరికల్ని తీర్చడం చాలా ఎక్స్పెన్సివ్ కదా. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ లవ్. వాళ్ళు లాయర్ తో వచ్చి కూర్చున్నారు, చాలా కోపంగా ఉన్నారు. యా, మాయ ఫోన్ చేసి. గుడ్ మార్నింగ్ సార్. బద్రీనాథ్, బ్లాక్ కాఫీ. ఎన్నిసార్లు చెప్పాలరా, నా పేరు బద్రీనాథ్ కాదు కేదార్నాథ్ అని. ఇంకో 100 సంవత్సరాలు పనిచేసినా నీకు గుర్తుండదురా. చూడండి, మేమేం ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ చేయాలనే చూస్తాం. అన్ఫార్చునేట్లీ మీ షో ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయింది షో ఒక్కటే కాదు, దాని ద్వారా వచ్చే మనీతో అనాథలకు డొనేట్ చేయాలన్న ఆశయం కూడా. డోంట్ వరీ పిఆర్, ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎలాగో ఇస్తారు. అసలు నా ఉద్దేశంలో ఏ అర్హత, టాలెంట్ లేకుండా పాపులర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ చేసే పనే సోషల్ వర్క్. నీ ఒపీనియన్స్ మాకు అవసరం లేదు. నష్టపరిహారం ఇచ్చేస్తే మేం వెళ్తాం. లా చదివే పాస్ అయ్యారా? మేము సైన్ చేసిన కాంట్రాక్ట్ లో మీ షో ఫ్లాప్ అయితే మాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా మెన్షన్ చేసింది. వెళ్ళి చదువుకోండి. హలో, నేను చదివే వచ్చాను. నీకేమన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకో. మాయా, get me the contract. Clause 24. ఫ్లాప్ అయితే మనం డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎవరు దీన్ని టైప్ చేసింది? టైప్ చేసింది నేనే, షో ఫ్లాప్ చేసింది నేనే. వాట్? మీరిద్దరూ కలిసి పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నన్ను ఆ ముసలోడికి తగిలించినందుకు నేను మీకు వేసిన శిక్ష ఇది. నీకు అసలు బుద్ధుందా? మేము చెప్పిన టెక్నిక్లు, కొటేషన్లు మా మీద వాడతావా? మాయా, నువ్వు ఆగు. నేనెందుకు ఆగాలరా? అమ్మాయితో తిరిగింది నువ్వు, ఎంజాయ్ చేసింది నువ్వు, ఫిలాసఫీలు చెప్పింది నువ్వు. వై షుడ్ ఐ టేక్ బ్లేమ్? నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం నుండి నిన్ను బయటపడేస్తా. నీకు ఆల్రెడీ పెళ్ళయింది. అల్లుడు, నువ్వు వాగు, నాకు ఎలాంటివన్నీ మామూలే. చూడు మాయా, నువ్వు చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నావు. 6 నెలలాగా నీ హస్బెండ్కి విడాకులు ఇస్తే 5 కోట్లు వస్తుంది. అప్పుడు ఆడో నేను ఎవడో ఒకడు దొరుకుతాడు. ఏంటల్లుడు, ఎలా ఉందని చెప్పింది? మాయా, జస్ట్ షట్ అప్. ఎక్స్క్యూజ్ మీ, మీ రాసలీలల డిస్కషన్ ఆపి ముందు మా అకౌంట్ సెటిల్ చేయండి. పైసా కూడా ఇవ్వను. ఏం చేస్తావు? కోర్టుకెళ్తా. అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను. అవసరమైతే జడ్జిని కొంటాను. వాడు ఒప్పుకోకపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి బ్లాక్ మెయిల్ చేస్తాను. ఐ నో అమెరికా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజాతి పర్లా, లేకపోతే కేసులకు వెంటనే తీర్పులు ఇస్తారా? కేసు ఎలా సాగదీయాలో, ఎవరిని ఎలా ఉంచాలో, దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు. అయ్యిందా? ఇంకేమైనా మాట్లాడేదుందా? అంతే. ఏంటంట?
నువ్వు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయ్యింది. అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను. అవసరమైతే జడ్జిని కొంటాను. వాడు ఒప్పుకోకపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి బ్లాక్మెయిల్ చేస్తాను. ఐ నో అమెరికా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజాతి పట్ల, లేకపోతే కేసులకు వెంటనే తీర్పులు ఇస్తారా? కేసు ఎలా సాగదీయాలో, ఎవరిని ఎలా ఉంచాలో, దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు. అమెరికా చట్టాల ప్రకారం ఈ వీడియోలో ముద్దాయి తన నేరమును అంగీకరించినట్లుగా కోర్టు నమ్మడం జరిగింది. అతను పైకోర్టులకు వెళ్లే హక్కును కోల్పోయాడు. ఈ కేసులో ఏ విచారణ ఉండబోదు. శ్రీ చందు తన క్లయింట్స్ కి $5 మిలియన్ నష్టపరిహారంగా చెల్లించవలను. మీరు గాని 30 రోజుల్లో పైకము చెల్లించనిచో 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించబడును. హౌ ఇస్ ఇట్? నవ్వు ఆ నవ్వు అనేది నీ ఫేస్ లో లేకుండా చేస్తా. తొందరగా చెయ్యి, ఎక్కువ టైం లేదు నీకు. ఎందుకంటే 1 మంత్ తర్వాత నువ్వు జైల్లో. భరత్, అవసరం లేని ప్రాపర్టీస్ అమ్మేద్దాం. ఏమేమున్నాయో లిస్ట్ తయారు చేయి. ఫెరారీ కార్ అది వదిలే. ఏ రాత్రే రియానా గిఫ్ట్ ఇచ్చాను. డూప్లెక్స్ హౌస్ అది వదిలే. ఏ మొన్నే డయానా గిఫ్ట్ ఇచ్చాను. నాకు తెలియకుండా ఎలా ఇచ్చావు? నువ్వు మాత్రం అన్ని నాకు చెప్పు చేస్తున్నావా? ఎవరిని అడిగిరా కాంట్రాక్ట్ మీద సైన్ చేసావు నువ్వు? రేపు వీడు జైలుకి వెళ్తే ఎవడు కంపెనీ నాకు? మాయా, అల్లుడు, పెళ్ళైన ఆడది పోయిన ఆస్తి ఎప్పటికీ మంది కాదు. కాంప్రమైజ్. సరే ఓకే. మీరు ఎవరికి ఇవ్వని ప్రాపర్టీ ఏముందో చెప్తే దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. కోర్టులో కట్టాక మనకు ఎంత మిగులుతుంది? అన్నీ అమ్మినా బాకీ ఇంకా 10 కోట్లు ఉంటుందిరా. రే రే బద్రీనాథ్, కాఫీ. బద్రీనాథ్, ఇది కాఫీ కాదు, టీ. నా పేరు బద్రీనాథ్ కాదు సార్, కేదార్నాథ్. ఏ పేరైతేనేంటి? జీతం తీసుకుంటున్నావు, మూసుకుని పనిచేయి. మీ దగ్గర 10 ఏళ్లగా పనిచేస్తున్నాను. నా పేరేంటో కూడా మీకు తెలీదా? తెలీదు. అయితే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? సాటి మనిషి మీద కన్సర్న్ లేని మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తే సుఖం ఉంటుందేమో కానీ సంతోషం ఉండదు సార్. అబ్బో, ఏంటో ఆ రెండింటికి తేడా? మీకు చెప్పిన అర్థం కాదులేండి. నాకు అంత టైం లేదు. గెట్ లాస్ట్. ఇన్నేళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మీకెవడు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం. నిజంగానే మీ దగ్గర టైం లేదు, వెళ్ళి ట్రై చేసుకోండి. హలో 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 టామ్, ఇట్స్ మీ. హలో 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 పీటర్. బయట కోర్టు మ్యాటర్ బాగా స్ప్రెడ్ అయిందిరా. కొనేవాడు కూడా మన అవసరం చూసి చాలా తక్కువ అడుగుతున్నాడు. మనం అనుకున్నట్టు 15 కోట్లు వచ్చేటట్టు లేదురా. చూస్తేనేమో ఆల్రెడీ 15 డేస్ అయిపోయింది. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్. సరేరా, మీటింగ్ అయిన తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఇండియా కాల్. హలో బాబు, నా పేరు శ్రీనివాసరావు. మీ ఫాదర్ ఫ్రెండ్ని, మీ ఫ్యామిలీ లాయర్ని. మీకు ఇండియా అన్నా ఇక్కడ ఆస్తులన్నా ఇంట్రెస్ట్ లేదని తెలుసు. కానీ మీ తాతగారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కూతుళ్ళ పేరు మీద వీలునామా రాసేశారు. 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి. కానీ యాజ్ ఎ లీగల్ హెయిర్ మీ సంతకం ఉంటేనే ఆ వీలునామా చెల్లుతుంది. దయచేసి ఒక్కసారి మీరు ఇండియాకి రండి. ఏంటి నాన్న ఇది? అమ్మ పేరు మీద రాములవారి గుడి కట్టించడం ఏంటి? అందులో పెళ్లి అని నాకిప్పటికిప్పుడే పెళ్లి జరిపించడం ఏమిటి? ఇందులో తప్పే ఉందిరా. అమెరికాలోని చదువు పూర్తి చేసి రాగానే సత్యవతినిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. కాకపోతే పెళ్లి 1 సంవత్సరం ముందర జరుగుతుంది, అంతేగా. సత్యవతిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నది మీరే గాని నేనెప్పుడూ అనుకోలేదు నాన్న. అమెరికాలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నాన్న. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నీ ఇష్టం నా ఇష్టం కాదురా. నా చెల్లెలు చనిపోతూ నా దగ్గర తీసుకున్న మాట. నా కొడుకంటూ ఉంటే నా చెల్లెలు కూతురునే పెళ్లి చేసుకోవాలి, లేదంటే నా కొడుకే లేడనుకుంటా.
ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చూడ్డానికి ఇండియన్ లా ఉన్నారు? పేరేంటి, ప్లేస్ ఏంటి, బ్లా బ్లా బ్లా, అంతే కదా? ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ స్టాప్ హెరాసింగ్ మీ. ఏమండి, మీరు నా ఫోన్ మీద కూర్చున్నారు. మై లక్. ఎక్స్క్యూజ్.